లోకేష్ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది చంద్రబాబు అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటైన విమర్శలు చేశారు. ట్విట్టర్లో నిన్న విజయవాడలో జరిగిన సంఘటనకు సంబంధించిన ఘర్షణకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేసి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరుద్యోగులు రోడ్డుపైకి వస్తే వాళ్ళకి సమాధానం చెప్పకుండా మీ ఎమ్మెల్యేలని వాళ్ళ దీక్షా శిబిరాలపైకి పంపించి దాడులు చేయిస్తారా అంటూ ఘాటుగా స్పందించారు వైఎస్ జగన్. దేశ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ, దీనికి బదులుగా మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ, డిఎస్సి 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నిన్న వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ పిలుపు నేపథ్యంలో చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కావచ్చు, డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా ఆందోళనకు దిగారు, నిరసన దీక్షలు చేపట్టారు, దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఆందోళన దిగారు. అయితే విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమా నిన్న ఈ డిఎస్సి దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టడం, టీడీపీ కార్యకర్తలతో ఆ చుట్టుముట్టిన తర్వాత అక్కడ తీవ్రమైన ఘర్షణ వాతావరణం ఏర్పడడం, ఎమ్మెల్యే దీక్షకు దిగిన విద్యార్థులపైన టమాటోలు కోడిగుడ్లతో దాడులు చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపించడం, ఈ పరిణామాలంతా తీవ్రమైన పరిస్థితిని ఏర్పాటు చేశాయి. ఏపీలో తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. ముఖ్యంగా విజయవాడలో మొదలైన ఈ లొల్లి మిగతా ప్రాంతాల్లో, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఈ డిఎస్సి పేపర్ లీక్ దీక్షా శిబిరాల దగ్గర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ఎక్కడ నిర్బంధకాండ కొనసాగుతుందంటూ, అంటే చిలకలూరిపేట, అట్లాగే చిలకలూరిపేట, గుంటూరు, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ జరిగిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. గుంటూరు, చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, అట్లాగే పలమనేరు, రేపల్లె, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు చాలా చోట్ల వైసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాల పైన టీడీపీ నాయకులు దాడులు చేశారంటూ వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తల ఆరోపణలు చేస్తున్నారు. చాలా చోట్ల దాడులు చేసిన వాళ్ళు, నిజానికి దీక్షా శిబిరాల్లో ఏదైనా చట్ట ఉల్లంఘన జరిగితే పోలీసులు అడ్డుకుంటారు. దీక్షా శిబిరాల నుంచి దీక్ష విరమింపజేయడం కోసమో, లేకపోతే స్వేచ్ఛగా, అంటే ప్రజాస్వామ్య దేశంలో దీక్షల్ని స్వేచ్ఛగా నిర్వహించే హక్కు ఉంది, నిరసనని వ్యక్తం చేసే హక్కు ఉంది, తమ గొంతుని గళాన్ని వినిపించే హక్కు ఉంది. అయితే ఈ హక్కుని కాలరాసే విధంగా అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు కూడా తమ పైన, నిరుద్యోగుల పైన దాడులు చేయడం అన్యాయం అంటూ నిన్నటి ఘర్షణల పైన వైసీపీ తీవ్రమైన అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంత్రి పదవిని కాపాడేందుకు, లోకేష్ చేసిన తప్పులని కప్పిపుచ్చేందుకే నిన్న తమ ఎమ్మెల్యేల చేత దీక్షా శిబిరాలపైన, వైసీపీ దీక్షా శిబిరాలపైన దాడులు చేయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే హింసకు దిగుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ట్విట్టర్లో ఆయన ఆ వీడియోను షేర్ చేస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. నారా లోకేష్ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి మీరు, ఆ బాధ్యత నుంచి కాపాడుకోవడానికి మీరు ఇంకెంత దిగజారుతారంటూ ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఒకవేళ 2025 డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే, అక్రమాలు జరగలేవని, పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని, నియామకాల్లో అక్రమాలు జరగలేదని మీరు ఏదైతే చెప్తున్నారో అది నిరూపించుకోవడానికి సిబిఐ చేత ఎందుకు విచారణ జరిపించరు? సిబిఐ చేత విచారణ జరిపించి మీ నిజాయితీని నిరూపించుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి రాసిన ఈ లేఖలో ఉంది. దాదాపు ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి తీరాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు.